అందరికీ నమస్కారం. ఈరోజు 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకం నుండి గద్య భాగానికి సంబంధించిన 4వ పాఠం ఆశావాది చెప్పుకుందాం. ఆశావాది పాఠాన్ని రచించిన రచయిత ఆశావాది ప్రకాశరావు. మూల గ్రంథం ప్రకాశ ప్రదీపనం. ముందుగా మన పాఠ్యపుస్తకంలో చదవండి, చర్చించండి అనే అంశం ఇచ్చారు కదా. ఆ అంశంలో నాకు కొంచెం నమ్మకమివ్వు అనేదాన్ని చూడండి. దీనిని రచించిన వారు ఆలూరి బైరాగి. నాకు కొంచెం నమ్మకమివ్వు, కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టొమాటో లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశపు ఎంగిలి పల్లెంలోంచి నెట్టేస్తాను, నాదగు బాహుబంధనంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను, నిస్సహాయ మానవేయుని నొసటి వ్రాలు ఒక్క కలం పోటుతోటి కొట్టేస్తాను, జీవిత సభాభవన ద్వారం నుంచి అన్యాయాన్ని అక్రమాన్ని మెడబట్టి గింటేస్తాను, ఇంకా ఎన్నెన్నో చేసేస్తాను. కానీ ఒక్కటి, నాకు కొంచెం నమ్మకమివ్వు, కాలుని మీద కలబడతాను, పరమశివుని శూలాగ్రాన తల క్రిందుగా నిలబడతాను, ఇంటింట గగన కుసుమాలు 3 పువ్వులుగా, నందన నికుంజాల అమృత ఫలాలు 6 కాయలుగా కాయిస్తాను, కొయ్య తుపాకీ దొరనవుతాను, బావులు పూడ్పిస్తాను, చెరువులు త్రవ్విస్తాను, ఆకాశపు పందిరి క్రింద నయాగరా నిర్జరాల చలివేంద్రాలు స్థాపిస్తాను, ప్రపంచమనే మహాసత్రం నిండిపోతే మరో సత్రం కట్టిస్తాను, ఆకాశపు ఊదారంగు తానును చించి చొక్కాల్లేని వారందరికీ కుట్టిస్తాను. ఒకటేమిటి, ఏదైనా చేసేస్తాను. కానీ ఒకటి, నాకు కొంచెం నమ్మకమివ్వు. ఆలోచనాత్మక ప్రశ్నలిచ్చారు చూడండి. 1వ ప్రశ్న, నీవేదైనా సాధించగలవన్న నమ్మకం నీకు కల్పిస్తే నువ్వేం సాధిస్తావు? జవాబు, ప్రతి పిల్లవానిలో అంతర్గతంగా ప్రతిభకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. వాటిని మొదట గుర్తించగలిగేది తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు. ఒక్కోసారి ఉపాధ్యాయులు ముందుగా గుర్తించవచ్చు, ఆ తర్వాతనే తల్లిదండ్రులు గమనించవచ్చును. నేను మాతృభాషలో రాణించగలను అనే నమ్మకం మా ఉపాధ్యాయుడు కలిగించాడు. మొత్తం తెలుగు సాహిత్యంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేస్తాను, అపారమైన విజ్ఞానం సంపాదిస్తాను, అన్ని సబ్జెక్టులు చదివేస్తాను, అన్నింటినీ అర్థం చేసేసుకుంటాను, డబ్బు సంపాదిస్తా, పేదలను అనాథలను నిస్సహాయులను ఆదుకుంటాను, వారిలో ధైర్యం నింపుతాను, బాగుపడాలనే తపనను రగిలిస్తాను, ఎవరు బద్ధకస్తులు లేకుండా చేస్తాను, అందరికీ ఆదర్శంగా నిలబడతాను. 2వ ప్రశ్న చూడండి. మీ తల్లిదండ్రులకు నీ పట్ల నమ్మకం కల్పించిన సందర్భమేది? జవాబు, చిన్నతనం నుండి చదువులో అతి సాధారణ విద్యార్థినైన నేను ఒక మంచి మిత్రుని సహవాసంతో మారాను. అతనితో కలిసి చదవడం మొదలుపెట్టాను అనే కంటే అతనే నన్ను చదివేలా మార్చాడు. అది మొదలు చదువులో రాణించడం మొదలుపెట్టాను. చెడు స్నేహాలు దురలవాట్లు క్రమంగా విడిచిపెట్టాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. విద్యలో రాణించాను. ప్రభుత్వ శాఖలో ఉన్నత స్థితికి చేరాను. ఎప్పుడైతే మంచి మిత్రునితో స్నేహం చేయడం మొదలుపెట్టానో నా తల్లిదండ్రులకు నా మీద నమ్మకం కుదిరింది. ఉద్దేశం చూడండి. విద్యార్జనకు పుట్టు పూర్వోత్తరాలు, ఆర్థిక అసమానతలు అవరోధాలు కావని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనమెక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చునని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితమైన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని నేటి తరానికి
స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహనీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ప్రక్రియ ముఖాముఖి. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలుంటాయి, మరెన్నో వెలుగు నీడలుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించటమే ముఖాముఖి. సేకరించిన సమాచారాన్ని ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. ప్రవేశిక. సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టావధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవితా కులం అని చాటిన కవితావాది ఆశావాది. అష్టావధానం కొందరి సొత్తు, అది నీవెలా చేస్తావు అన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానమిచ్చిన సౌజన్యమూర్తి ఆయన. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సివి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని సాగించిన వారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురస్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్చే బాలకవిగా పిలిపించుకొని మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న భాషాజీవి. అష్టావధానిగా అత్యున్నత శిఖరం అధిరోహించిన ఆశావాది ప్రకాశరావు జీవిత విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన ప్రకాశ ప్రదీపనంలోనిది. రచయిత పరిచయం. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సినారెచే కీర్తించబడిన ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లె గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. కుల్లాయమ్మ, పకీరప్పలు వీరి తల్లిదండ్రులు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు తండ్రే గురువు. శతావధాని సివి సుబ్బన్నను వీరు గురువుగా భావిస్తారు. వీరు 19వ ఏట ఆరంభించిన అవధానం 26 వసంతాలు నిరాఘాటంగా కొనసాగించారు. సుమారు 171 అవధానాలు చేశారు. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడుగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం 2021 పద్మశ్రీ పురస్కారంతో వీరిని సత్కరించింది. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలాను సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. మిగిలిన పాఠాన్ని తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.